బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి తొలిసారి ఇంద్రవెల్లికి వెళ్లనున్నారు. ఇక 2022 ఆగస్టు 9న పీసీసీ అధ్యక్షుని హోదాలో ఇంద్రవెల్లిలో తొలిసారి పర్యటించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులర్పించి అమరుల కుటుంబాలని పరామర్శించనున్నారు. అలాగే స్మృతివనం పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే నాగోబా ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ఇంద్రవెల్లికి వెళ్లనున్నారు. 2022 ఆగస్టు 9న పీసీసీ అధ్యక్షుని హోదాలో ఇంద్రవెల్లిలో తొలిసారి పర్యటించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులర్పించి అమరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే స్మృతివనం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నాగోబా ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, సుమారు ఎన్ని గంటలకి సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ కి చేరుకోనున్నారు? అక్కడ ఏ మేరకు ఏర్పాట్లు చేశారు? సత్యనారాయణ. గుడ్ మార్నింగ్ వెన్నెల. అయితే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి జిల్లాకు రానుడంతో ఇక్కడైతే భారీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది అంతా కూడా పూర్తి పటిష్ట బందోబస్తు మధ్య ఏర్పాట్లు అయితే ఇక్కడ మొత్తంగా పూర్తయ్యాయి. ఇక జిల్లాకు ఆయన రానుడంతో జిల్లా వాసులందరూ కూడా ఆయన వైపే చూస్తున్నారు. దాదాపుగా మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 2 గంటలకు ముందుగా నాగోబా ఆలయాన్ని ఆయన దర్శించనున్నారు. అయితే నాగోబా ఆలయాన్ని దర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కడ దేవాలయంలో 5 కోట్లతో చేపట్టేటటువంటి ఒక గోపురం, ఇతర ఆలయ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. అక్కడ నాగోబా ఆలయంలో కేసులాపూర్, అలాగే అక్కడ అదే కేసులాపూర్ లో 6 కోట్ల రూపాయలతో మరిన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన జరిపే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఏటా కూడా మిశ్రమ వంశీయులు నాగోబా జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అయితే దానికి సంబంధించి అక్కడ ఆలయంలో మిశ్రమ వంశీయులకు జాతర నిర్వహణకు సంబంధించినటువంటి యొక్క ఏవైతే నిధులు అంతకు ముందు ఇస్తున్నటువంటి ఒక మాట ప్రకారంగా ఆ నిధుల కేటాయింపు జరిపే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఆ తర్వాత కేసులాపూర్ లో ఉన్నటువంటి ఒక జాతర సంబంధించినటువంటి అన్ని పనులు చూసిన తర్వాత 3 గంటల ప్రాంతంలో ఇంద్రవెల్లికి వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది బై రోడ్డు ద్వారా. అయితే ఇంద్రవెల్లికి వచ్చిన తర్వాత ఇంద్రవెల్లిలో ప్రధానంగా మధ్యాహ్నం అంటే 3 గంటలకు ముందుగా అమరవీరులకు ఎక్కడైతే అక్కడ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం ఉందో ఆ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి ఆయన నివాళి అర్పించిన తర్వాత ఆ స్తూపం దగ్గర ఏర్పాటు చేసేటటువంటి ఒక ఏదైతే స్మృతివనం ఉందో ఆ స్మృతివనానికి ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేసేటటువంటి ఒక అవకాశం ఉంది. అలాగే అక్కడ భూమి పూజ అనంతరం అలాగే గతంలో ఇంద్రవెల్లి అమరవీరులో ఎవరైతే నివాళులు వారు చనిపోయినారో అమరవీరుల కుటుంబాలకు ఆయనను కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబం ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత కుటుంబ సభ్యుల్ని కలిసి ఆ కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ చేసేటటువంటి ఒక అవకాశం అక్కడ కనబడుతుంది. అలాగే ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఆ ట్రైకార్ కింద కూడా ఆర్థిక సహాయం చేసేటటువంటి ఒక అవకాశం ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అంటే ఇంద్రవెల్లి లో ఉన్న ఇంద్రవెల్లి మండలంలో ఉన్నటువంటి ఒక ఏవైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ఆ స్వయం సహాయక సంఘాలు మహిళలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి భరోసా ఇచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే ఆ భేటీ అయిన తర్వాత ఆ మహిళలకు ఆ స్వయం సహాయక మహిళలకు దాదాపుగా 50 కోట్ల విలువైనటువంటి ఒక బ్యాంక్ లింకేజీ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఆయన చేపట్టేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లకు దాదాపు ఒక్కొక్క గ్రూప్ కు 25 లక్షల చొప్పున ఆయన
మంజూరు చేసేటటువంటి ఒక అవకాశం కూడా ఇదే మీటింగ్ లో మనకు కనబడుతోంది. అయితే అనేక అభివృద్ధి పనులు ఉన్నాయి. అదంతా 60 కోట్లతో దాదాపు 862 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం స్థాపన చేసే అవకాశం, తర్వాత 27.2 కోట్లతో 33 గిరిజన సంక్షేమ రోడ్లకు శంకుస్థాపన చేసే అవకాశం కనబడుతోంది. అలాగే 5 కోట్లతో బుగ్గరంలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే ఇంద్రవెల్లిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కూడా 5 కోట్లతో చేపట్టినటువంటి ఒక పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తుండడంతో జిల్లా వాసులందరూ కూడా ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. తమ జిల్లాకు సీఎం ఎలాంటి వరాలు కురిపిస్తారు, ఆ వరాలు ఏ విధంగా తమకు తమలో ఆశలు కల్పిస్తే అన్నట్టుగా జిల్లా వాసులు అయితే సీఎం రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లాలో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానీ మిగతా ఏవైతే ఉన్నాయో వాటి కోసం సీఎం ఏం చేస్తారనేటటువంటి దాని మీద అయితే జిల్లా వాసులు మంచి అంచనాతో ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇక్కడికి ఫస్ట్ టైం రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా జన సమీకరణపై కూడా దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఇక్కడే రాష్ట్ర నేతలు కూడా మకాం వేసి జన సమీకరణపై, సభ ఏర్పాట్లపై, సభ విజయవంతమయ్యేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా వాళ్ళంతా కూడా దిశానిర్దేశం చేశారు. మొన్నటి నుంచి 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ యొక్క సభను అంటే మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్నాడు కాబట్టి, ఆయనకు సెంటిమెంట్ జిల్లా కాబట్టి, గతంలో కూడా ఇక్కడి నుంచే ఆయన కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాడు కాబట్టి దీన్ని ఒక మైల్ స్టోన్ గా, తర్వాత ఒక బ్రేక్ పాయింట్ గా దీన్ని చూసుకోవాలని చెప్పేసి నాయకులందరూ కూడా ఇంద్రవెల్లి సభనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాకుండా ఇంద్రవెల్లి అనేటటువంటిది సీఎం కి ఒక బెంచ్ మార్క్ లా ఉండాలని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ నుంచే గతంలో కూడా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి ఆయన ప్రారంభించాడు కాబట్టి ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడి నుంచే ఆయన ప్రచార శంఖారావం పూరించే అవకాశం కనబడుతోంది. అందుకే ఈయనకి సెంటిమెంట్ ఇక్కడి నుంచే ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకులు, తర్వాత ఇక్కడ అధికారులందరూ కూడా ఈ యొక్క సభ గురించి మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా భావించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు కదా. సత్యనారాయణ, థ్యాంక్ యూ.